హలో నమస్తే, వెల్కమ్ టు కనిష్క కబుర్లు. తెలుగువారి సంపూర్ణ పెద్ద బాల శిక్ష ద్వితీయ భాగంలోని పంచతంత్ర కథలు అయితే చెబుతూ ఉన్నారు కదా. మిత్రలాభం ఎపిసోడ్ 4. మందరుడు, మిత్రమా, నీవెంతో కష్టపడి ఎన్నాళ్ల నుండియో కన్నంలో దాచుకున్న ధాన్యము వృధాగా పోయింది గదా. పేరాస ప్రాణాంతకము, లోభి సొమ్ము లోకుల పాలు అనే సామెతలు నీ విషయంలో నిజమైనవి. దానం చెయ్యుటగాని తినననుభవించటగాని లేకుండా దాచి ఉంచిన ధనం నేలపాలో దొంగలపాలో కావడం ఖాయం. లోభితనం జీవితంలో శోకం చేకూరుస్తుంది. లోభం వల్ల ఒక నక్క తన ప్రాణాలే పోగొట్టుకుంది. ఆ కథ చెప్తాను అంటూ మందరుడు నక్క విల్లు కథ చెప్పడం మొదలుపెట్టాడు. నక్క విల్లు కథ. ఒకనాడొక వేటగాడు అడవికి వెళ్లి బాణం వేసి లేడినొక దానిని చంపి దానిని భుజాన వేసుకుంటూ ఉంటే దారిలో ఒక అడవి పంది కనిపించింది. లేడిని అక్కడ పెట్టి గురిచూచి పందిపై బాణం వేశాడు. బాణం దెబ్బ తగిలిన పంది కోపంతో వేటగాణ్ణి క్రింద పడవేసి గుండెపై బలంగా కుమ్మింది. ఆ పోటుకు వేటగాడు గిలగిలా తన్నుకుని చచ్చాడు. బాణం దెబ్బతో పంది కూడా కొంతసేపటిదాకా కొట్టుకొని అది చచ్చింది. అచటనే తిరుగుతున్న పాము ఒకటి ఆ అడవి పంది క్రింద పడి నలిగి దుర్మరణం చెందింది. కొండంత ఆశతో ఆహారం కోసం వెతుకుచున్న నక్క ఒకటి అచ్చటికి వచ్చి పంది, పాము, లేడి, వేటగాడు ఒకే చోట ఇన్ని రకాల తాజా మాంసం అనుకోకుండా లభించడంతో దానికి మతిపోయింది. సంతోషాతిశయంతో ముందే ఇవి గంటు పెట్టడం దేనికి అని ఈ పూటకు ఆ వింటినారి తిని ఆకలి తీర్చుకుంటాను అని వింటినరం కొరికింది. బెట్టు తప్పి వింటికొన భాగము దాని గొంతులో గుచ్చుకుంది. వెంటనే నక్క నెత్తురు కక్కి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. మిత్రమా, రాని దానికోసం ఎదురు చూడటం, పోయిన దానికోసం విచారించడం, కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోవడం, సుఖాలు కలిగితే పొంగిపోవడం అనునవి బుద్ధిమంతులకు తగవు. ఉన్నదానితో తృప్తిపడి గౌరవంగా జీవించాలి. ధనానికన్నా ముఖ్యంగా మంచితనం సంపాదించాలి. చిన్నవాడవైనా నీవు బుద్ధిమంతుడవు, స్నేహానికి తగినవాడవు. నాకు లఘుపతనకము ఎంతో, నీవు కూడా అంతే. దైవకృప వలన మన ముగ్గురం కలిశాము. ఈనాటి నుండి ముగ్గురము ఇక్కడే హాయిగా కాలం గడుపుదాము అని పలికెను. ఆనాటి నుండి కాకి, తాబేలు, ఎలుక ఎంతో స్నేహంగా జీవితం గడపసాగాయి. ఒకనాడు మిత్రులు ముగ్గురు చెరువుగట్టు మీద కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. అప్పుడొక లేడిపిల్ల పరిగెత్తుతూ అచ్చటికి వచ్చింది. దాన్ని చూచి భయపడి మందరుడు చెరువులోనికి, కాకి చెట్టుమీదకి, ఎలుక కలుగులోనికి పారిపోయాయి. కొంతసేపటికి లఘుపతనకము పైకెగిరి చుట్టుప్రక్కల పరిశీలించి శత్రువులెవరూ లేరని రూఢీ చేసుకుంది. మిత్రులారా, మనం భయపడవలసిన పనేమీ లేదు, ధైర్యంగా బయటకు రండి అని పిలిచింది. ఎలుక, తాబేలు బయటకు వచ్చాయి. లేడి అక్కడే భయంతో గజగజ వణుకుతూ బెదురుచూపులతో నిలబడి ఉంది. తాబేలు దాన్ని చూసి జాలిపడింది. ఓయీ, నీవెవరు? ఎక్కడ నుండి వస్తున్నావు? ఎందువలన పరిగెత్తుచున్నావు అని అడిగింది. అప్పుడు ఆ లేడీ, అయ్యో, నా పేరు చిత్రాంగుడు. నన్నొక వేటగాడు తరుముకొని వచ్చాడు. వానిని తప్పించుకొనుటలో చచ్చి చెడి మీ తావునకు చేరాను. నాకు దిక్కు మొక్కు లేదు. మీరే నాకు శరణము. నన్ను మీ సోదరునిగా భావించి కాపాడండి అని బ్రతిమాలింది. వెంటనే మందరుడు, ఓయీ, నీవు భయపడకు, ధైర్యముగా నుండుము అని లేడికి ధైర్యము చెప్పి తన మిత్రులతో, లేడిని మన జట్టులో చేర్చుకుందాము. నాకు ఇతని మాటలు నమ్మదగినవిగా తోచుచున్నవి. మనతో పాటు కలిసి ఉంటాడు. మీ అభిప్రాయము చెప్పండి అని అడిగింది. కాకి, ఎలుక రెండూ తమ అంగీకారము తెలిపి సరేనన్నవి. ఆనాటి నుండి లేడీ వాటితో కలిసిమెలిసి కాలం గడపసాగింది. ఒకరోజు మేతకు పోయిన లేడీ ఎంతకు తిరిగి రాలేదు. మందరుడు, మిత్రులారా, చిత్రాంగుడు ఇంతవరకు రాలేదు. అతనికేదైనా ఆపద కలిగిందేమో. నేను నీటిలోలాగా
నేల మీద పరిగెత్తలేను కదా, మీరిద్దరూ వెళ్ళి చూచిరండి అని చెప్పగా కాకి, నేను వేగంగా వెళ్ళి చిత్రాంగుని జాడ తెలుసుకొని వస్తాను, మీరు విచారించవద్దు, చిటికెలో వస్తానని రివ్వున ఎగిరిపోయింది. ఒకచోట వలలో చిక్కుకున్న లేడిని చూసింది. దగ్గరకు వెళ్ళి, అయ్యో మిత్రమా, ఒకరికి కీడు తలపెట్టని నీకు ఈ కీడు ఎలా కలిగింది అని అడిగింది. అప్పుడు లేడీ, స్నేహితుడా, ఏమి చెప్పేది, నా అదృష్టమిట్లున్నది, మేతమేయిచు వేటకాని వల గమనించలేకపోయాను అని అన్నది. అందుకు కాకి, మిత్రమా, భయపడకు, నేనిప్పుడే వెళ్ళి మన హిరణ్యకుణ్ణి వెంట తీసుకొని వస్తాను, అతడు వల కొరికి నిన్ను రక్షిస్తాడని వేగంగా ఎగిరిపోయింది. మందర హిరణ్యకులు లఘుపతనకము ద్వారా లేడికి కలిగిన ఆపద విన్నాయి, ఎంతో విచారించాయి. కాకి హిరణ్యకుని వీపుమీద ఎక్కించుకొని క్షణాలలో చిత్రాంగుని వద్ద వాలింది. చిత్రాంగునకు పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లయింది. హిరణ్యకుడు వల త్రాళ్లను పటపటమని క్షణాలలో కొరికాడు. చిత్రాంగుడు బయటకు వచ్చి తనను కాపాడిన ఎలుకను కాకిని ఎంతగానో మెచ్చుకొని ముగ్గురూ వేగంగా తమ నెలవునకు వెళ్ళుచుండగా హిరణ్యకుడు, చిత్రాంగా, నీ కష్టములకు అంతం లేనట్లుంది, ఈ మధ్యనే ఒక వేటగానిని తప్పించుకొని మా వద్దకు చేరావో లేదో, ఇంతలోనే మరలా ఈ కష్టం ఎదురయ్యింది, మేం రావడం ఏమాత్రం ఆలస్యమైనా ప్రాణం పోయేదే గదా, నీవెంత బాధ చెందావో పాపం అని బాధతో అన్నది. హిరణ్యకుని పలుకులు విని చిత్రాంగుడు, మిత్రమా, ప్రతిజీవికి కీడో మేలో ఎప్పుడేది కలుగుతుందో దానిని అనుభవించక తప్పదుగదా, ప్రాణులకు సుఖదుఖాలు సహజమే, పూర్వజన్మలో నేనేం పాపం చేశానోగాని పుట్టిన నాటి నుండి కష్టాలే అనుభవిస్తున్నాను, నా కథ వినండి అని చెప్పసాగింది. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మీ అందరి కోసం చిత్రాంగుని కథ అయితే కంటిన్యూ చేస్తాను. మీరైతే తప్పకుండా మరిన్ని స్టోరీస్ కోసం కనిష్క కబుర్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే.